లష్కర్ బోనాలు జరిగిన తీరు ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి ఆగ్రహం తెప్పించాయా? లోకాల నేలే ఆ తల్లికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవడం లేదా? అహంకారం ఎక్కువైపోయిందా? ఆ క్రోధాగ్నికి ఆహుతి కాక తప్పదా? ఈ ఏడాది ఏం జరగబోతోంది? సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతరలో భాగంగా రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. పచ్చికుండపై మాతంగి స్వర్ణలత నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని వినిపించిన భవిష్యవాణిలో ఆగ్రహం, అమ్మ వాత్సల్యం అన్ని కనిపించాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మీకోసం. పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాది అందరూ ఎలా ఉంటారని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోటి ప్రజలు నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క? నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను మీతోటి. నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధులకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. పాడి పంటలేరా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ 7 నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. సో వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.